Good morning. Welcome to 10 AM News. This is Madhuri. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం తొలిసారిగా మరి కాసేపట్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుండగా కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహచార మంత్రులతో చర్చించనున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీటితో పాటుగా ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెల రోజుల్లో అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. 15 రోజుల్లోగా కమిటీని వేసి పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం జరుపుతామన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెల రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు త్వరలోనే భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఫ్రీ బస్ వసతి కల్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీ కేబినెట్ అయితే ఇవాళ భేటీ కాబోతోంది. ప్రధానంగా అటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పైన కూడా ఒక అనౌన్స్మెంట్ కావచ్చు, ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు మంత్రులందరూ కూడా వచ్చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని క్షణాల క్రితం ఇక్కడికి ఆయన బ్లాక్ నెంబర్ 1లోకి వెళ్ళటం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మన కెమెరామెన్ చూపించినట్టు విజువల్స్లో లోకేష్ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ మనం పరిస్థితి కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మొట్టమొదటి ఈ కేబినెట్ సమావేశం, దీనికి సంబంధించి మొత్తం 24 మంది మంత్రులు ఉంటే 24 మంది మంత్రుల్లో 15 మంది మొట్టమొదటిసారి ఈ మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళల్లో 10 మంది వచ్చేసి ఫస్ట్ టైం మంత్రులు అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రులుగా వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోని ఇది కీలకమైనటువంటి కేబినెట్ మీటింగ్గా కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఎప్పుడైతే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఇప్పుడు కొల్లు రవీంద్ర వెళ్తున్న పరిస్థితి, మంత్రి కొల్లు రవీంద్ర కూడా లోపలికి కేబినెట్ మీటింగ్కి వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే విధంగా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో, అంటే ఎలక్షన్స్ సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూడా పూర్తిగా కూడా వాళ్ళు వెళుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా 5 హామీలు నెరవేర్చారు. మొట్టమొదటిసారి ఒక్క సంతకంతో 5 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే చేయడం జరిగింది. ప్రధానంగా కూడా డిఎస్సికి సంబంధించి ఈ మెగా డిఎస్సి, అదేవిధంగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే ఇక పెన్షన్ పెంపు, అదేవిధంగా కూడా దీనికి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి హంటింగ్, ఎవరికైతే సాఫ్ట్ స్కిల్స్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులతో వాళ్ళకి పెన్షన్ పెంపు, వీటికి మొత్తానికి పెన్షన్ పెంపు కూడా ఒక్కసారిగా కూడా 1000 రూపాయలు పెంచినటువంటి నేపథ్యం. వీటికి సంబంధించి మొత్తం ఈ రోజైతే కేబినెట్ సమావేశంలో దానికి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా ఇప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇక పాలసీ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కూడా ఈ పోలవరానికి సంబంధించి, అలాగే అమరావతికి సంబంధించి, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదట ఆయన పోలవరం వెళ్ళారు. ఆ తర్వాత ఆయన రెండో పర్యటన సీఎంగా
అమరావతి పర్యటనకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా రాబట్టాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూడా వివిధ శాఖలకు సంబంధించి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి శాఖకు సంబంధించి ఒక అవగాహనతో పాటు ఆ శాఖలో ఉన్నటువంటి నిజ పరిస్థితిని తెలిసే విధంగా కూడా మొత్తంగా కూడా 8 ఈ శ్వేతపత్రాలు ఆయన విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఉన్నట్టు గ్రౌండ్ రియాలిటీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రెసిడెంట్ అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 8 శ్వేతపత్రాలు అంటే ప్రధానంగా కూడా ఇక మద్యం పాలసీకి సంబంధించి మద్యం పాలసీ గత ప్రభుత్వాన్ని చాలా డీఫేమ్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. లోకల్ బ్రాండ్లతోనే వాళ్ళని ఇబ్బందులు పెడతామే కాకుండా అనారోగ్య పాలైన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మద్యం పాలసీ ఏ విధంగా ఉండాలి ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ, అంటే గతంలో మాదిరిగా కూడా వైన్ షాపులను ఏర్పాటు చేయాలా, లేకపోతే ఇప్పుడు ఉన్న విధంగా కూడా ప్రభుత్వ మద్యంని సంబంధించి ప్రభుత్వ మద్యాన్ని వైన్ షాపుల ద్వారా విక్రయించాలా అనే దాని మీద ఒక క్లారిటీ. అదేవిధంగా కూడా మద్యం బాండ్కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బాండ్కు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే కూడా ఇసుక పాలసీ, ప్రధానంగా కూడా ఇసుక పాలసీ, గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ కారణంగా కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అంటే పనులు దొరక ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా ఈ విధమైనటువంటి టాక్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇసుక పాలసీకి సంబంధించి కూడా రివైజ్ చేయాలి ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీగా కూడా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రధానంగా రెవెన్యూకి సంబంధించి రాష్ట్ర ఖజానాకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా చర్చించడం, అదేవిధంగా కూడా ప్రజలకి ఆ గ్రౌండ్ రియాలిటీ తెలిసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఈ రోజు జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చకు సంబంధించి మాత్రం పూర్తిగా కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీళ్ళు వచ్చినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్టడీ చేయాలి, అసలు శాఖలో ఉన్న పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా అవగాహన చేసుకోవాలి, తర్వాత చేసుకోవాలి విధి విధానాలు ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద కూడా ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించేటువంటి అవకాశం ఉంటుందన్నట్లుగా కూడా మనకి తెలుస్తూనే ఉంది. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్కి సంబంధించి అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలు కానీ, పెన్షన్ పెంపుదలకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశాలు ఇక్కడ చూస్తేనేమో లోటు బడ్జెట్ ఉంది. అలాగే జూలై ఆఖరికి మాత్రం పూర్తిగా కూడా బడ్జెట్ని సంబంధించిన బడ్జెట్ని స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బడ్జెట్ని జూలై ఆఖరిలో సమావేశాల్లో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా బడ్జెట్ ఏ విధంగా రూపకల్పన చేయాలి ఏమిటి అనే దాని మీద కూడా ఒక ముసాయిదాగా కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రజలు ఏదైతే గతంలో ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6కి సంబంధించిన హామీలు ఏవేవైతే ఉన్నాయో అది నెరవేర్చే దిశగా కూడా పోతున్నారు. ప్రధానంగా కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, అంటే 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి అదేవిధంగా కూడా ఆ గ్యాస్ సిలిండర్లతో పాటుగా కూడా ప్రధానంగా ఇక్కడ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రజలకి ఈ గిఫ్ట్గా ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది. అంటే ఈ ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం కర్ణాటకలో తెలంగాణలో కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది మహిళలు కల్పించడం జరిగింది. కాకపోతే దీంట్లో కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక అవగాహనతో, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా దీనికి సంబంధించి ఒక విధి విధానాన్ని రూపొందించేందుకు కూడా ఇక్కడ ఈరోజు జరిగేటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలను కూడా ఒక అవగాహనకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా కూడా 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇప్పటికే అందరూ మినిస్టర్లంతా కూడా వెళ్ళిపోయారు. అదేవిధంగా కూడా ఇక్కడ సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్లో ఈ సీఎం ఛాంబర్లోనే ఇప్పుడు దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కేబినెట్ మీటింగ్ సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికి సీఎం కూడా ఒక 3 నిమిషాల క్రితం లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళతో ఇంటరాక్షన్ తర్వాత ఇక అయితే రవికృష్ణ, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే చూస్తే ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించాలని అనుకోవచ్చు అంటారు? ఎలాగో సమావేశం అయితే ప్రారంభమైంది కాబట్టి.
అంటే పోలవరానికి సంబంధించి మాత్రం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. చంద్రబాబు కూడా 2014లో కూడా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరిగింది. సోమవారాన్ని పోలవరంగా మార్చి ఆయన సోమవారం నాడు ప్రతిదీ కూడా పోలవరానికి సంబంధించిన ఆ వారం పోలవరానికి సంబంధించి దాని పనులు ఎంతవరకు ముందుకు సాగాయి, అసలు ఏ విధంగా ఉంది అనే దాని మీద ఒక క్లారిటీతో ప్రతి వారం కూడా ఆయన చెక్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ జరుగుతున్న పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన సెక్రటరియట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆయనకి పోలవరంలో ఎట్లా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమిటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా తెలిసే విధంగా కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. వీడియో ద్వారా ఆయన పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో కూడా పోలవరం పూర్తి స్థాయిలో కూడా వెనుకబాటుకు గురైంది, దాన్ని నిరాదరణకు గురైంది. గత ప్రభుత్వం పోలవరాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా విస్మరించిందని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే భావిస్తున్నారు. చంద్రబాబు కూడా అదేవిధంగా కూడా ఆయన గెలిచిన వెంటనే కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలవరానికి సంబంధించి ఏ పని ఎంతవరకు జరిగింది ఏమిటి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరితో కలిశారు. వాళ్ళందరితో కలిసి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. దీనికి సంబంధించి 72% పూర్తయింది. మిగతా ఏదైతే 28% ఉంటుందో ఆ 28%ని పూర్తిగా కూడా పూర్తి చేయాలని ఆయన అయితే కోరుకుంటున్నారు. కాకపోతే మాత్రం అక్కడ డయాఫ్రమ్ వాల్ ఏదైతే నిర్మించారో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీనికి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా కూడా ఎర్త్కమ్ రాక్కి సంబంధించి మళ్ళీ కూడా రిపేర్ చేయించాలా లేకపోతే పునర్నిర్మించాలా అనే దాని మీద పూర్తి క్లారిటీగా ఒక అధ్యయన కమిటీని ఈ ఇంజనీరింగ్లతో నిపుణులతో వేయించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికోసం నిధులు అయితే కావాలి. ఈ నిధులకు సంబంధించిన వ్యవహారం ఏదంటే ప్రజెంట్ పరిస్థితుల్లో మాత్రం ఆర్థిక పరిస్థితి ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. లోటు బడ్జెట్తోనే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొన్న ఏదైతే టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమావేశం కూడా నిర్వహించారు. 16 మంది ఎంపీ అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మొన్న చంద్రబాబు తన అధ్యక్షతన వాళ్ళందరికీ కూడా సమావేశం నిర్వహించి దాంట్లో రేపు అంటే ఈ రోజు నుంచి జరిగేటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఏ విధంగా లేవనెత్తాలి ఏమిటి అనే దాని మీద ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రత్యేక హోదాకి ప్రజెంట్ అయితే కొంత ప్రాధాన్యత తగ్గించినప్పటికీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అయితే మాత్రం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇది ఏదైతే దీనికి సంబంధించి పోలవరం ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించి నిధులు మాత్రం తక్షణం విడుదల చేసే విధంగా కూడా మాట్లాడాలి. పార్లమెంట్లో ఏ అంశాలను చేయాలి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఆయన అయితే మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మాదిరిగా లేనటువంటి పరిస్థితి పోయిన 2019 కానీ 2014 కానీ చూసుకున్నట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ మెజార్టీతో ఉన్నది కాబట్టి అప్పుడు వాళ్ళు పెద్దగా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కంపల్సరీగా కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా మంత్రులుగా ఉన్నారు కాబట్టి ప్రాధాన్యత ఇవ్వాలి. కంపల్సరీగా దీనికి సంబంధించి నిధులు కూడా రాబట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.